విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పెరిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి తెలిపారు. కాకినాడలో గల పెరికి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి బద్రి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఏకంగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా కూటమి ప్రభుత్వం భరించి ఆ సొమ్మును విద్యుత్ సంస్థలకు చెల్లించిందని అన్నారు. జగన్ ఆక్వా రైతులకు యూనిట్కి 3.50 పైసలకు ఇస్తే కూటమి ప్రభుత్వం దానిని 1.50 పైసలకు తగ్గించిందని అన్నారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేయడం దారుణమని అన్నారు. ప్రజలు వైసీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. డ్రాప్ ఆఫ్ అనే దాన్ని మరి విద్యుత్ అది ప్రజల మీద మోపాలని చెప్పి విద్యుత్ సంస్థ చెప్పినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారే మేమే ప్రభుత్వం భరిస్తుందని చెప్పి వేళ భారాన్ని ప్రజల మీద లేకుండా చేయడం కూడా జరిగింది. మరి 1999లో విద్యుత్ సంస్థ బోర్డు ఏర్పడిన దగ్గర నుంచి మరి 2019 సంవత్సరం వరకు మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో మరి విద్యుత్ మిగిలిన సంస్థగా మరి విద్యుత్ సంస్థను నిలబెడితే 5 సంవత్సరాల్లో మరి మన జగన్ గారు దాన్ని విచ్ఛిన్నం చేసి సర్వనాశనం చేసి వదిలారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యుత్తుని ప్రజలకి తక్కువ రేటుకి అందించాలనే ఉద్దేశంతో విద్యుత్ సంస్కరణలు చేస్తూ ఈరోజు ఎనర్జీని మనందరికీ కూడా ఎనర్జీని అభివృద్ధి చేసే దిశగా మరి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీలకి విద్యుత్ ప్యానెల్స్ సోలార్ విద్యుత్ ప్యానెల్స్ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీలకి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఇచ్చిందో దానికి అదనంగా మన రాష్ట్రంలో మరో 20,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు ప్రజలు చెప్పేది ఏంటంటే పూర్తిగా ఈవేళ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాలను చూస్తూ ముఖ్యంగా విద్యా సంస్కరణ చేసే విధానాలని చేపడుతూ మా లోకేష్ బాబు గారు కానీ అలాగే మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పందాలో నడిపించడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా జగన్ అనుకో కానీ జగన్ యొక్క పార్టీ లీడర్స్కి కానీ కార్యకర్తలకు కానీ మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజా సంక్షేమ కార్యక్రమాలని మీరు గ్రహించి మాట్లాడాలని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించున్నారు. మీరు మీరు చెయ్యని పనులు మేమే చేసుకుని చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్నగా మరి 4వ తారీఖున 5వ తారీఖున భోగాపురంలో మరి ఎయిర్పోర్టు ప్రారంభం జరిగింది. మొట్టమొదటిగా మరి ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా మేమే చేసాం, మేమే సంస్కరించాం, మేమే కట్టామని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ ఎయిర్పోర్ట్ ఏంటి, కనీసం ఏ వసతులు లేవు, ఎక్కడా లేని ఏదీ లేని పరిస్థితి చోట ఎయిర్పోర్ట్ అని మాట్లాడి దాని మీద ఉద్యమాన్ని చేపట్టిన జగన్ గారి వీడియోలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రభుత్వం మీద బురద చల్లుదామని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పారు, మళ్ళీ చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల యొక్క అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రజల అండదండలు ఉన్నాయి, మా అందరి సహకారాలు ఉన్నాయి. మేము రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుందని, అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.